చెవులు చిల్లుడు ఏమన్నా పట్టుకో కానీ కాలర్ మాత్రం పట్టుకుంటే లీగిపోద్ది అది రాజీ. రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ ఇలా హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట్రా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ షర్ట్ కొట్టాను. టీ చేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ వేట్రా? నా కొడక గుద్దేనట్టే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటాను. అన్నయ్య పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు. అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను బాగుంది. రే సారు ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయలు నలిపేసి నలిపేద్దును యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. కోనసీమ తుఫానికి గోదావరి వరదలకి చెక్ చెదరిన షాప్ ని క్షణంలో కుప్పకొలిసాడు ఏదవా. ఒరే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం నాడు ఎండు చేపలు తిని ఏదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటే బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా బురద పడే సమస్య లేదండి. గ్లాడ్ టు మీట్ యు. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మంగారం. నేను చేస్తాను. అదేంటోలే బురదే కదే కాలంలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళాన్ని ఏమేలుకుంటావరా ఎదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ లేదు గిఫ్ట్ లేదు నోర్మయ్యా. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా బెదరు ఎక్కువ త్వరగా కూర్చో. స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతారా? అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్ వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. మా బాస ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి ఎలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్లు మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. తాడా మనుషులా ఉన్నాడు. పదండి. సార్ ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. సార్ ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా ఏంటి? ఏంటంటే నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హాట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లోంచి అయిపోయాడు తీయా ఏదో డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు. కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ
అలాగే మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్ చిట్రాజు తమ్ముడు కంత సీరియస్ గా ఉందా? అవునండి, మరి నాకు ఎప్పుడు చెప్పలేదే. పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే ఇస్తానండి. ఎరా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా బతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? ఆ? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాను. ఉమ్? డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్లుగా చంపేస్తే ఆ. అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చే ఎత్తికి వెళ్తుంది. నో నాదవుద్ది. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మడ్రకు ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా ఉండు. జుట్టుకు రంగే. అలాగే సార్, ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసుకి ఇచ్చాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ నా కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది ఈ తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, మరి? అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. Shut up. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో. ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? వస్తున్నానండి. లోపలికి పద బాబు. పారబోస్ రామయ్య. భారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్డ్ యూ. ఎనీవేస్, ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్, అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా? ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే? లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జరాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి మొద్దు, నిన్ను చేసుకునేది అతను కాదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? మ్మ్. నెవర్, నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. వెళ్ళి టీ ఇచ్చి నీ మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్ లో డెకరేషన్లు చేసుకుని వెళితే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి? నీలాంటి అందమైన పర్మిషన్ చూడు. పని మనిషా? ఓ, సిటీలో సర్వెంట్ మేట్స్ అనాలి కదా. నీ పేరు? 3 రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. 3 రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట. సూర్యకాంతం మల్లం అనమాట. నీ జీతం ఎంతో?
ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? 2 పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయల అంతేనా? అయ్యే సరిపోతా నీకు. నీకేదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను చదువుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టాలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు, వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలా యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మంచిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే. ఓకే బాయ్. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏంటలా చూస్తారు? మొదలెట్టు. ఈ పికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. వచ్చిన సంటి కూరలు బాగానే బాగుతున్నారు. టచ్ అయిందండి. అయిందా? మరి చెప్పేటే పెట్టండి. మంచి అన్నాక మంచి తింట ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏటో మళ్ళీ టచ్ అయింది. దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదల్లుడు గారు, నేను మీ కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్న తరగలేదా? మా అయ్యగారు సెక్స్ చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు. అమ్మని అమ్మా. అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. అదిగోనండి మళ్ళీ తగిలింది. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి? రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్ చేయి. ఆహా, చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు దేశం. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు. ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాల్లో ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా?
నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాను అనుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి మరి 2 ఇడ్లీలు అంటే నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ ఆ. 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా అతను డ్రైవరు, ఏమైనా తినొచ్చు అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరల్లో ఏటాలరే. రే ఎవరక్కడ ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. ఆయ్ అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదండి అంకుల్. మా ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. చి, పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వడం లేదు కానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మ ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పావు? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిచి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలున్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం.